రైట్. స్టేషన్ గన్పూర్ కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. అయినా జూబ్లీహిల్స్ ఎన్నికలు బాగా రసవత్తరంగా సాగుతున్నాయి. అసలు ఎట్లా చూస్తున్నారు, ఏమనిపిస్తున్నది, మీరు తెలుసుకుంటారు కదా, మీకున్న రిపోర్ట్ ఏంటి? మాకున్న రిపోర్ట్ ప్రకారం సర్వే రిపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుందని ఉన్నది. ఇది మా సర్వే రిపోర్టే కాదు, మీరు ఇవాళ టీవీలలో ఏ ఛానల్ అన్నా చూడండి, ఏ సర్వే రిపోర్ట్ అన్నా చూడండి, ప్రతి ఒక్కటి ముక్త కంఠంతో చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా ఎగురుడు ఖాయం. అంటే చూస్తురా ఈ మధ్య ముఖ్యమంత్రి గారి వీడియోలు కావచ్చు, ఇటు నవీన్ యాదవ్ వీడియోలు కావచ్చు, అభ్యర్థి చూస్తున్నారా? వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు క్యాడర్నే కనబడకుండా చేస్తూ ఉంటారు. క్యాడర్నా అంటే గులాబీ దండ అంటే అంత సామాన్యమైన దండ. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనం ఉన్నాం, తెలంగాణ భవన్లో ఉన్నాం. ఈ తెలంగాణ భవనే ఒక జనతా గ్యారేజ్గా మారింది. జనతా గ్యారేజ్గా మారి అసలు మొత్తం తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఏదైనా సమస్య వస్తే జనతా గ్యారేజ్కి వస్తారు. ఇది వీళ్ళ గ్యారేజ్లో ఏమున్నదండి పాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వాళ్ళ మంత్రులకు వాళ్ళకే సఖ్యత లేదు. అసలు ఒక ఎమ్మెల్యేనే అంటాడు మా దగ్గర నిధులు లేవని, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంటారు మాకు నిధులు లేవు, ఎక్కడికైనా పోతే మా ఇజ్జత్ పోతుందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈ అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్టు ఇవాళ మంత్రులు ఆస్తులు పంచుకోవడానికి కొట్లాడుతుండ్రు అన్నట్టు. ఏం కొట్లాడుతాండ్రు? నా శాఖలో కాంట్రాక్ట్ల గురించి ఎంత ఒక మంత్రి గారి కూతురు మన ముఖ్యమంత్రి గారిని ఎంత మాట అన్నది చెప్పండి. అరే ముఖ్యమంత్రి గారిని ఇట్లా పొట్టు ఒక మంత్రి కూతురు అన్న తర్వాత నీ దమ్ము నీ సత్తా అంతా వాళ్ళ మీద చూపెట్టుకోరాదు. దమ్ముంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. నిన్న మాట్లాడిండు రీసెంట్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెత్తనా కొడుకు అని చెప్పి కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా ఉంటాడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు ఈ మాటలను ఎట్లా చూస్తున్నారు, ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేటీఆర్ గారిని ఏమన్నాడండి, చెత్తనా కొడుక అంటే మన కేటీఆర్ గారు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చిండు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో అన్నాడు. ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి పదవికే కలంకమైనటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది, శునకమును తీసుకుపోయి కనకపు సింహాసనమున శునకమును కూర్చోబెడితే ఏం జరుగుతుంది అంటే, ఆ కుక్కను తీసుకుపోయి కనకపు సింహాసనం అంటే బంగారు సింహాసనం కూర్చోబెడితే అది ఆడ మూత్రం పోయాలనా ఇంకేమైనా వేయాలనా అని ఆలోచిస్తాడు. అట్టున్నది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఆయన నైజము, ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటాడు కావచ్చు. ఒక నాయకుని తిరిగా బిహేవియర్ లేదండి. ఒక నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీ లేవు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్టేచరే లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కమిట్మెంట్ లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కండక్ట్ లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కేపబిలిటీ లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కమిట్మెంట్ లేదు. ద యూజ్లెస్ సీఎం ఆఫ్ ద స్టేట్ అంటే ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. దానికి బిరుదు వచ్చేటట్టున్నది రేపు ఇండియా వైడ్లో. కారణంగా ఒక ముఖ్యమంత్రిని ఈ రేంజ్లో ఏ ముఖ్యమంత్రిని కూడా తిట్టలే కావచ్చు గతంలో మా ప్రజలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రిని అనరాని మాటలు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా ఒక స్థాయిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన కూడా మాట్లాడకూడని మాటలను బట్టి మాట్లాడతాం. ఏంది రాజకీయాలను అసలు ఏం చేద్దాం అనుకో. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి రాజకీయాలకు రావాలంటే వీళ్ళ లాంటి వాళ్ళని చూసి సిగ్గైతుందండి. ఏం మాట్లాడతానండి ముఖ్యమంత్రి, ఏం మాట్లాడతాను ముఖ్యమంత్రికి ఇట్లాంటి భాష మాట్లాడి ఇట్లాంటి వల్గారిటీ మాట్లాడితే రేపు ఇంకా ఈ స్థాయి పోయి ఏం చేస్తారంటే రేపు బూతులు మాట్లాడుకోవాల్సి వస్తుంది. రేపు ముఖ్యమంత్రిని ఇలా సామాన్య ప్రజలు ఏమవుతారో అపోజిషన్ నాయకులు పొట్టు తిడతా అంటే అదొక రెస్పెక్టబుల్ పొజిషన్ అండి ముఖ్యమంత్రి కుర్చీ అన్నది. దాంట్లో మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి ఆ కుర్చీలో కూర్చోవాలనుకుంటారు. కానీ ఇట్లాంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత రాజకీయాలకే దూరం కావాలి. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి అయితే గిట్లాంటి తిట్లు తినాల్సి వస్తుందారా దేవుడా. ఇలా సామాన్య ప్రజలు తిడుతుండ్రు, అపోజిషన్ పార్టీ నాయకులు తిడుతుండ్రు, నీ సొంత పార్టీ వాళ్ళు తిడుతుండ్రు, నీ సొంత పార్టీల మంత్రులు తిడుతుండ్రు, నీ సొంత పార్టీల ఎమ్మెల్యేలు తిడుతుండ్రు, ఆఖరికి నీ సొంత పార్టీ క్యాడర్ కూడా తిడతారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ముస్లిమ్స్కి సంబంధించి మైనారిటీ అజరుద్దీన్ గారికి మంత్రి పదవిని ఇచ్చారు. అది దడదడ అని చేసి పడేసారు, మంత్రి పదవిని ఇచ్చారు. ఆయనేమో అసలు కాంగ్రెస్ని గెలిపించకుంటే నేను జూబ్లీహిల్స్కు రానని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు. అసలు ఏంది పరిస్థితి? కాంగ్రెస్ను గెలిపించకున్నా అజరుద్దీన్ రాడు. ఎందుకంటే అసలు ఆయన క్రికెటరే కావచ్చు, ఆయన ఫోజులు కొట్టుడే స్టైల్ గుండుడే తెలుసు కావచ్చు. కానీ ఏ రోజన్నా అజరుద్దీన్ గారు ఎప్పుడన్నా ప్రజలలో తిరగంగా చూసిరా అండి? ఏదో ఫ్లూక్గా గెలిస్తే ఇచ్చినట్టు ఇంత సడన్ గా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఇచ్చిందంటే అవకాశవాదం. ఎక్కడన్నా మనకు ఎట్లయినా ఓడిపోతాను, మనకు మైనార్టీలు దూరం అవుతాను, మనకు ఓట్లు పడవి కావచ్చు, కనీసం మైనార్టీలను అట్రాక్ట్ చేసుకోవాలి,
అని చెప్పి ఈ మినిస్టర్ అంటే వాళ్ళు బ్లాక్ మెయిలింగ్కి దిగుతారు. ఎంత ఘోరంగా. మినిస్ట్రీ తోటి నిజంగానే మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉన్నదా? ఎట్టి పరిస్థితిలో చేయలేదండి. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్గానే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ కాదు. ఎన్ని చేసినా తల కింద తపస్సు చేసినా కాళ్ళు కింద పెట్టి తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బై ఎలక్షన్స్కి ఎవడన్నా ప్రచారానికి వచ్చి 6 రోజులు షెడ్యూల్ పెట్టుకుంటారా అండి? బైక్ ర్యాలీలు చేస్తారా అండి? అంటే ముఖ్యమంత్రి ఏ లెవెల్కి దిగజారిండో అర్థం చేసుకోండి. ఎప్పుడన్నా కేసీఆర్ గారు బై ఎలక్షన్లో ఇట్లా దీర్ఘంగా చూసిండ్రా? ఒకటి ఇప్పుడు ఆయన బహిరంగంగా చెప్తుండు కాంగ్రెస్ని గెలిపేకుంటే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి భయపడుతున్నారు ప్రజలు, అటు వేసే అవకాశం లేదంటారు. అదంతా ఫాల్స్. బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తాడు. ఆయనకి బ్లాక్మెయిలింగ్ చేసుడు అలవాటులో పొరపాటు. అది వృత్తి. ఆయన వృత్తి ఏంది? రేవంత్ రెడ్డి గారి వృత్తి ఏంటంటే ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుడు. ఇదివరకు ఎట్లా సంపాదించిండు అంటే ఆర్టీ యాక్ట్ అడ్డం పెట్టుకొని ఆర్టీ యాక్ట్ లేచుడు, అందరిని బెదిరించుడు, అందరి దగ్గర వసూలు చేసుడు. ఈ పద్ధతిగా రేవంత్ రెడ్డి గారు సంపాదించిందని వారి చరిత్ర చెప్తుంది. అంటే ఏ స్టేజ్ నుంచి, ఒక పెయింటర్ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వరకు వచ్చిందంటే దాని అర్థం ఏంది? ఏదో సామాన్య మామూలు మంచి పనులు చేస్తే రారు కదా. నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఒక చీటర్ చేసే పనులే ఉంటాయి అన్నట్టు. ఆ చీటర్ చేసే పనులన్నీ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా కొన్ని స్టైల్ చేసి కొన్ని మార్చుకోవాలి పద్ధతులు. అయినా కూడా మార్చుకోలేకపోతాడు. అంటే ఆయన నరాల్లో ఇది బ్లాక్ మెయిలింగు ఇవి చేసుడు అలవాటు ఉన్న పర్సన్ కాబట్టి అదే తనతో కంటిన్యూ చేస్తాడు. ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నావు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు మనకి ఈరోజు. మరి అయినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఒక సలహా ఇస్తా బ్రదర్. ఎందుకంటే అరే బాబు, మీరు ఠాగూర్ సినిమాల లోపల కూర్చొని అందరు కూర్చొని మాట్లాడతారు చూసిన ఆఫీసర్లు, సమోసాలు తిందామా లేకుంటే పకోడీ తిందామా అన్నట్టు వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారన్న సంగతి ప్రచారానికి వచ్చి పకోడీ తిందామా, సమోసా తిందామా, అవసరమైతే బిర్యానీ తిందామా అన్నట్టు ఉన్నారు. మా బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లున్నారు? క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వారు, ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నారు, హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. మన బీఆర్ఎస్ క్యాడర్తో పోల్చేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అట్లా పనిచేస్తలేరు. అరే వాళ్ళని అట్లా పని చేయించుకోండి. వీళ్ళని చూస్తే బాధ అవుతుంది. మీ మంత్రులు ఎట్లున్నారు? వాడు సమోసా కర్రీ పప్స్, ఎగ్ పప్స్ తినేసరికి వాళ్ళకి టైం సరిపోతలేదు. సాయంత్రం అయిందంటే బిర్యానీ తినాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. లేకుంటే ఒక మంత్రి అంటాడట, అరే చేపల పులుసు పెట్టియావా అని చెప్పి. ఇట్టున్నది వాళ్ళ పరిస్థితి. అంతే తప్పించి అరే ఎందుకు వచ్చినావు? ఎలక్షన్లో తిరగాలి, క్యాడర్ని అందరినీ కలవాలి, గల్లీ నడవాలి. ఇప్పుడు మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు ఎట్లా తిరుగుతున్నారండి? ఒక్కడన్నా కాంగ్రెస్ మంత్రి బండి దిగి, ఏసీ బండి దిగి రోడ్ల మీద నడిచేటోళ్ళని చూస్తున్నామండి? వాళ్ళకి తెలియదు. మరి 50,000 మెజారిటీ అంటున్నారు కదా. ఈ 50,000 కాదండి. అసలు వాళ్ళు గెలిస్తే తర్వాత చూద్దాం. గెలుపు అన్నది వాళ్ళ దరిదాపులో లేదు. కాబట్టి ఇక ఎవ్వనికి చేత కాదన్నట్టు ముఖ్యమంత్రి అయి ఆయన అన్నీ తనే ఇలా బరిలో దిగిండు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది చిన్న బై ఎలక్షన్కు ముఖ్యమంత్రి ఇక నా మంత్రులు పనిచేస్తలేరు, నా ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, మా కాంగ్రెస్ క్యాడర్ పనిచేస్తలేదు, ఇక నేనే పోటు కానీ, నేనే ధీరుణ్ణి, నేనే శూరుణ్ణి. అరే రేపు బాత్రూమ్లు కడగడానికి కూడా ఇన్నే పోతాడా అండి? ఒక ఆఫీస్ అంటే ఒక ఆఫీస్ ఉన్నది, ఒక పార్టీ ఉన్నది. ఏంటంటే బాత్రూమ్లు కడిగేటోళ్ళు ఉంటారు, అటెండర్ టీ ఇచ్చేటోళ్ళు ఉంటారు, స్టాఫ్ క్లర్క్ ఉంటాడు, ఇట్లా అన్ని శాఖలు ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి. అరే ముఖ్యమంత్రికి ఏం పని లేనట్టు ఈ బై ఎలక్షన్ వెంబడి పడతారా అండి? ఇది పద్ధతా అని నేను అడుగుతున్నా. వాళ్ళకు స్ట్రాటజీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రాటజీ లేదు. ప్లస్ ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాల్సిన క్రమశిక్షణ మంత్రుల దగ్గర లేదు. ఎవరు అందరూ ముఖ్యమంత్రి కంటే సీనియర్లే. ఎప్పుడు ఈయన లేస్తే ఈయన కుర్చీ గుంజుకుందాం అనుకుంటాడు. మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రులకే వాళ్ళ పార్టీ ఓడిపోవాలని ఉన్నది. ముఖ్యమంత్రులకు కాదు, మిగతా మంత్రులకు. ఓడిపోతే ముఖ్యమంత్రి దిగిపోతాడు, ఆ సీట్లో పోయి మనం కూర్చుందామని వాళ్ళకే ఉన్నది. ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే ఏది చేసినా తల కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా గెలిచే ప్రసక్తి లేరు. ఇది వాస్తవం. కానీ స్టిల్ దెర్ ఈజ్ ఎ టైం. వాళ్ళకు చెప్తున్నా, అరే బాబు, ఇప్పుడు మేము ఇక్కడ ఈ గడ్డ మీద గులాబీ జెండా ఎగరబోతుంది. గులాబీ జెండా మీరు ఈ విమర్శలు మీ దమ్ముంటే గెలిచి చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ దమ్ము, ధైర్యం, ఏమైనా సిగ్గు, లజ్జ, మానం ఏదైనా ఉండేది ఉంటే ఈ జూబ్లీ హిల్స్ గెలవాలి. ఈ జూబ్లీ హిల్స్లో మీరు
ఎట్టి పరిస్థితి గెలవరు. ఓడిపోయిన తర్వాత అన్న నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే రాబోయేది మా ప్రభుత్వమే. నువ్వు ఎన్ని వీకినావో రేపు అన్ని సినిమా చూపెట్టాల్సిన రోజు ఆసన్నం అవుతుంది. రైట్.